నానా కార్ బొమ్మ అయిపోయింది. నెక్స్ట్ ఏం డ్రా చేయాలి? నా నేమ్ డ్రా చేయి. నీ నేమ్ ఎలా? శివ. శివ. ఇది నా నేమ్. పాపం పిల్లోడు ఒంటరైపోయాడు, ఎలా బ్రతుకుతాడో ఏంటో. ఇంకేం రాలేలా ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటే ఆర్ట్ చేయలేం. ఎలాగైనా ఆర్ట్ మొదలు పెట్టాలరా. స్టార్ట్ చేస్తా. భయ్యా ఇది ఆర్ట్స్ ఇన్స్టిట్యూటే కదా? అవును. భయ్యా ఎంత ఉంటుంది భయ్యా ఫీజు? ఏ ఆర్ట్? డూడుల్ ఆర్ట్ భయ్యా. 1.5 lakh అట్లా తీసుకుంటున్నారు భయ్యా. తక్కువే ఉండదా భయ్యా? ఏముండదు. A few moments later. అమ్మయ్యా 1 lakh ఎలా బాబు ఇప్పుడు రోడ్ ఏదో ₹1000 ఉన్నాయి. రేపు బ్లింకిట్లో అండ్ జొమాటోలో 9,000 అంటే 10,000 అవుతాయి. ఇంకా 90,000 ఎలాగైనా సంపాదించాలి. ఎట్లరా? అరే ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఈ స్కెచ్ ఆర్ట్లు వేస్తారు, నీకు తెలిసి ఉంటుంది కదా? అది
మామ చేద్దాం అనుకుంటున్నా. నీ పర్సెంట్ ఎంత మామ? నా పర్సెంటేజ్ అయితే 50% మామ. మామ అంతానా? సరే అవును, మరోసారి ఫోన్ చేస్తాను నీకు. ఇక్కడికైనా కాల్ చేస్తావా? Blank expire. Shit, damn it. ఇప్పటిదాకా చాలా ఆర్డర్లు చేశాను. అసలు ఎంత అమౌంట్ వచ్చిందో చెక్ చేద్దాం. జస్ 85K వచ్చాయి. ఇంకొక 5,000 అయితే సెట్. అయితే ఒక హెచ్ ఆర్డర్ పెట్టినా. ఎలా ఉంది చూడండి, మా మీరు ఆర్టిస్టే కదా. ఎడబెట్టినది ఆన్లైన్లో అసలు ఇది స్కెచే కాదు ఇది. అవునా? ఏదో ఫ్రాడ్ చేసిన చూడ నేను. 1200 లాస్ అయినా అన్న. ఎలాగైనా స్కామ్ బయట పెట్టాలని. ఇది ఒక పని చేయరా, మళ్ళీ ఆర్డర్ పెట్టు. పెట్టిన తర్వాత మన అడ్రస్ అడిగి మేమే వస్తాము, మీ వర్క్ బాగుంది సార్ అని వాడిని కన్విన్స్ చేసి మనం వెళ్ళేటట్టు చేయి. మనం వెళ్ళి వాని ఫ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేద్దాం. రైట్? హలో, ఎవరు? హలో అన్న, అయితే ఒక స్కెచ్ ఆర్డర్ పెట్టా. ఓకే, చెప్పండి. అయితే మీరు రేపు డెలివరీ ఇవ్వగలుగుతారా? ఇచ్చేస్తా బ్రో. ఓకే, మీ అడ్రస్ చెప్తే నేను వచ్చి తీసుకుంటా. అట్టెందుకు బ్రో, నేనే డెలివరీ చేస్తా మీ అడ్రస్. అలానే మీ వర్క్ నచ్చింది నాకు. మీ ఆర్ట్ చాలా బాగుంటుంది. మీతో కలిసి తీసుకుందామని డైరెక్ట్గా. అట్లా అంటారా? సరే ఓకే, నేను లొకేషన్ పంపిస్తాను. ఓకే ఓకే అన్న, ఆర్డర్ పెట్టేసారి వెళ్దాం. చల్ పోదాం. The next day. ఆర్టిస్ట్ ఉన్నట్టున్నా బాగుంది కదా. బాగుంది. ఎవరు మీరు? ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నువ్వు ఇట్లా ఫేక్ చేయడం నీకేమన్నా కరెక్ట్ అనిపిస్తున్నా? ఎవ్వరు మీరు? ఎందుకు వచ్చారు లోపలికి? నైట్ ఆర్డర్ పెట్టింది మేమే. ఇదంతా స్కామ్ అని రివీల్ చేయడానికే వచ్చినాము. వాట్ స్కామ్ ఏంటి? కస్టమర్ పంపించినాయి ఏతో ప్రింట్ చేసి ఇట్లా అమ్ముకోవడానికి సిగ్గు అనిపిస్తలేదు నీకు? కాదన్నా, ఒక్క నిమిషం బయట మారుతుంది. కాదన్నా, చిన్నప్పుడు అన్న ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటాను. అలానే నేను కూడా ఇదన్నా నా ఒరిజినల్ ఆర్ట్. ఇలాంటి ఆర్టిస్ట్ అయినా నేను నా ఆర్ట్ని ఫేక్ చేసి అమ్ముకుంటున్నానంటే నా పరిస్థితి అర్థం చేస్తున్నాను. అర్థమైంది తమ్మి, ఇది స్కామ్ అని తెలిసినా అందుకే రివీల్ చేయకుంటున్నాము. మనం ఏం చేద్దామన్నా, ఇలానే వదిలేద్దామా? నేను మూవీ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తాను. నాకు తెలిసిన ఆర్టిస్ట్ని నీకు పరిచయం చేస్తా. నువ్వు ఎంత కష్టపడుతావు అంత కష్టపడి నీకు కావాల్సింది నేర్చుకో. థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు నాకు ఎవ్వరు సాయం చేయలేదు అన్న. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ అన్న.